ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుకేష్ చంద్రశేఖర్ స్పందించారు. జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైందన్నారు. బూటకపు కేసులని రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అబద్ధమని రుజువైందని తెలిపారు. బీఆర్ఎస్ వేల కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచిందన్నారు. నెయ్యి డబ్బాలంటూ మీరు కథలపై దర్యాప్తు జరుగుతోందని లేఖలో సుకేష్ తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేక సార్లు సంచలన ఆరోపణలు చేశారు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ విడుదల చేసి పొలిటికల్ హీట్ పెంచారు. తాజాగా మరోసారి సుకేష్ కవిత అరెస్టుపై స్పందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుకేష్ చంద్రశేఖర్ స్పందించారు. జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైందన్నారు. బూటకప్పు కేసులని రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అబద్ధమని రుజువైందని తెలిపారు. బీఆర్ఎస్ వేల కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచిందన్నారు. నెయ్యి డబ్బాలంటూ మీరు కథలపై దర్యాప్తు జరుగుతోందని లేఖలో సుకేష్ తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేక సార్లు సంచలన ఆరోపణలు చేశారు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ విడుదల చేసి పొలిటికల్ హిట్ పెంచారు. తాజాగా మరోసారి సుకేష్ కవిత అరెస్టుపై స్పందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుకేష్ చంద్రశేఖర్ స్పందించారు. జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరి లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైందన్నారు. బూటకపు కేసులని రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అబద్ధమని రుజువైందని తెలిపారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు, ఎప్పుడైతే కవిత ఈ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ గా ఉంది, చాలా కీలకమైన వ్యక్తి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నమ్మి దాని సంబంధించిన సాక్ష్యాల శాఖ నుంచి అరెస్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి సిచ్యువేషన్ లో కవిత అరెస్ట్ మీద సుకేష్ చంద్ర స్పందించారు. జైలు నుంచి ఒక లేఖను విడుదల చేశారు. కవిత అక్కయ్య అంటూ ఒక తీవ్రమైన ఆరోపణలు చేసి ఈ లిక్కర్ కుంభకోణం కేసులో నేరం రుజువైంది. ఈ కేసులో బోటుప కేసులని రాజకీయ ప్రతీకారం ఇన్నాళ్ళు నువ్వు చేసినది అబద్ధమని రుజువైందని, అలాగనే మీ పార్టీ వేల కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది. నెయ్యి డబ్బాలంటూ మీరు చేస్తున్న కథనాలపై ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుందని చెప్తున్న ఆ విషయాన్ని కూడా స్పష్టం చేయడం. అంటే దీంట్లో మనం గమనిస్తుంటే అతను సంబంధించి అక్కయాన్ని స్పందించడం, తర్వాత ఈ రాజకీయ దుమారు కేసులు చెప్తారు మీరు పెట్టినవన్నీ కూడా నిజం కాదని తెలియంది అని చెప్పేసి అంటాం. తర్వాత ఈయన చెప్పిన లెటర్ లో మనం చూస్తే సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో నెయ్యి డబ్బాలంటూ కూడా రకరకాల పేర్లతోటి వీళ్ళు ఏమైతే డబ్బులు దాచిపెట్టారని చెప్పేసి చెప్పడం. అలాగనే ఈ చంద్రశేఖర్ సంబంధించి ప్రస్తుతం ఆయన ఆ మండోలి జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఇదే కేసు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కవిత మీద అనేక సార్లు సంచలనమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాను చేసిన వాట్సాప్ చాట్ ను కూడా స్క్రీన్ షాట్స్ తో సహా మొత్తం కూడా విడుదల చేసి అప్పట్లో ఆ పొలిటికల్ హీట్ రైజ్ చేసిన నేపథ్యంలో మరి నిజంగా మరి సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి విడుదల చేసిన లేఖకు సంబంధించిన వ్యవహారంలో కూడా దర్యాప్తు జరుగుతా ఉంది. మీ పార్టీ వేల కోట్ల రూపాయలను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచిందని చెప్పిన వ్యవహారం కావచ్చు. తర్వాత దీంట్లో ఆయన ఈ కుంభకోణంలో కింగ్ పిన్ మీరే చెప్పిందని చెప్పడం, ఇప్పుడు దాకా మీరు ఇది రాజకీయ కుట్ర, ప్రతీకార కుట్ర చెప్పి చెప్పుకున్నది అబద్ధం కాదు, ఇది నిజం అని చెప్పి మీరు నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పడం. ఇవన్నీ చూస్తా ఉంటే సంజన, ఖచ్చితంగా కవిత చాలా కీలకమైన కీరోలుగా ఉంది ఈ కేసులో చెప్పడమే కాకుండా వేల కోట్ల రూపాయలు దాచిన విషయాన్ని కూడా సుకేష్ చంద్రశేఖర్ కి తెలుసు. దాని మీద కూడా దర్యాప్తు చేయమని చెప్పని
చెప్పినట్టు తెలుస్తా ఉంది. మరి ఆ నెయ్యి డబ్బాల కథ ఏంది, తర్వాత విదేశాల్లో దాచిన డబ్బుల వేల కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారం ఏంటి, మరి దీంట్లో కింగ్ పిన్ గా ఉన్న కవిత గారికి సంబంధించిన వ్యవహారంలో ఇంకా చాలా విషయాలు వెలుగుతూ కనిపిస్తే ఈ రోజు రెండో రోజు విచారణలో కూడా ఈ లేఖ మీద తర్వాత ఈ యొక్క అంటే వేల కోట్ల రూపాయలు దాచారు విదేశాల్లో చెప్పని ఈ సింగపూర్, హాంకాంగ్, జర్మనీకి సంబంధించిన పేర్లను కూడా పరిశీలన చేసిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్ రెడ్డి.